ది అగ్లీ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 42 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే కొంచెం లాగ్ గా స్టార్ట్ చేస్తారు. అసలుకి మూవీలో తెలుగు డబ్బింగ్ గైస్ ఎంత చిరాకు తెప్పిస్తుంది అంటే అంత చిరాకు తెప్పిస్తుంది. ఆ డబ్బింగ్ ఎలా ఉంటుందంటే, తెలుగు వచ్చి రానోడు చెప్తే అలా ఉంటుంది ఆ డబ్బింగ్. మూవీలో డబ్బింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మూవీ 90% వరకు స్టోరీ మీద అండ్ కన్వర్జేషన్ మీద బేస్ అయ్యే ఉంటుంది. మూవీలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది మనకు అర్థమైతే మూవీ మనకు కనెక్ట్ అవుతాం, లేకపోతే కనెక్ట్ అవ్వం అనమాట. అలాగే మూవీలో స్టోరీ బేస్ అయ్యేది కూడా ఒక డార్క్ స్టోరీ మీద. కృప, కరుణ, ఎమోషన్ ఇదంతా దీని మీదే బేస్ అయి ఉంటుంది. ఆ స్టోరీ మొత్తం ఒక మంచి ఎమోషనల్ సీన్ నడుస్తున్నప్పుడు ఆ సీన్ లో డబ్బింగ్ లేకపోతే మనకైతే ఆ సీన్ వర్కౌట్ అవ్వదు. ఈ మూవీలో కూడా అదే జరిగింది. మూవీలో ఫైట్స్, ఎలివేషన్ సీన్స్ ఇవే ఉండవు అనమాట. ఓన్లీ డార్కిస్ట్ గా ఎమోషన్ అంటూ ఏడుపు కొట్టంటూ మొత్తం ఇలాగే తీసుకువెళ్తారు. కాకపోతే ఏంటంటే మూవీలో మెయిన్ కాన్సెప్టే కొంచెం బాగుంది అనిపించింది నాకు. అంటే మూవీ నుంచి అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, అదైతే కొంచెం బాగా అనిపించింది. అంటే పక్కన వాడి మాటలు నమ్మకుండా మనం చూసుకుంటే బాగానే ఉంటదిరా అని ఎలా చెప్పారు మెసేజ్ అయితే, అది కొంచెం బాగా అనిపించింది. మూవీలో రేప్ అనేసి ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ ని కొంచెం బాగా ఎగ్జిక్యూట్ చేస్తుంటే కొంచెం బాగుండేది. కాకపోతే అదంటూ ఇదంటూ నాకైతే కొంచెం చెడదొబ్బెర్రా అనిపించింది. యాక్చువల్లీ అయితే అక్కడ సగం డబ్బింగ్ వల్లే పోతుంది, మనకి అంతగా వర్కౌట్ అవ్వదు అక్కడ. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక కొడుకు తన అమ్మ లైఫ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటాడు. అయితే అప్పుడు ఏం జరిగింది, తెలుసుకున్నాడు లేదా, తెలుసుకుంటే ఎలా తెలుసుకున్నాడు ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండో. మూవీలో ఏంటంటే ఒక మనిషిని బాధ పెడతా ఉంటారు కదా, ఆ సీన్స్ అయితే మూవీలో ఎక్కువగా ఉంటాయి గైస్. ఒక అతను ఉంటాడు గైస్ మూవీలో, కళ్ళు కనిపించవు అనమాట అతనికి. అతనైతే ఎక్కువగా బాధ పెడుతూ కొంచెం క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అదే కొంచెం డిస్టర్బ్ గా అనిపిస్తుంది. ఇదేదైతే ఉందో సెకండ్ హాఫ్ మొత్తం ఇదే ఉంటుంది అనమాట. మూవీలో ఏంటంటే బీభత్సంగా ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే మనకైతే 1 or 2 సీన్స్ లో వర్కౌట్ అవుద్ది అంతే. ఇంకా మిగతా సీన్స్ లో అయితే మరీ అంతేం వర్కౌట్ అవ్వదు. ఏదో అలా వచ్చాయి వెళ్ళిపోయినట్టుగా అనుకుంటాం అంతే, తప్పితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, ఓకేలాగా ఉన్నాయి. కాకపోతే డబ్బింగ్ వరస్ట్ గా ఉంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.